కన్న బిడ్డలను కంటికి రెప్పగా కాపాడాల్సినటువంటి కన్న తండ్రే కన్న బిడ్డల పాలిట కాల యముడిగా మారాడు. అత్యంత కిరాతకంగా, అత్యంత క్రూరంగా తన బిడ్డలను కాళ్ళు చేతులు కట్టేసి నీటిలో ముంచి చంపినటువంటి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఈ పోటీ ప్రపంచంలో తన బిడ్డలు రాణించలేకపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఒక కన్న తండ్రి కసాయిగా మారి తన బిడ్డలిద్దరిని నీటిలో ముంచి చంపినటువంటి ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏంటి మేడం అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? అసలు ముందు పోటీ ప్రపంచంలో నా పిల్లలు బతకలేకపోతున్నారు అని అనుకోవడానికి ఆ పిల్లలు ఏమైనా డిగ్రీ చదువుతున్నారా, ఇంటర్ చదువుతున్నారా, 10th చదువుతున్నారా? ఏమీ కాదు కదా. టర్నింగ్ పాయింట్లు ఏమీ లేరు కదా. 7 ఏళ్ళు 6 ఏళ్ళు అంతే చిన్న పిల్లలు. ఒకరు 1వ తరగతి చదువుతున్నారు, ఇంకొకరు యూకేజీ చదువుతున్నారు, అంతే కదా. ఏమండి, మీకు ఒక సంగతి తెలుసా? మీకు చదువులు అనేవి మీరు చిన్నప్పుడు, నేను కూడా పెద్దగా చదివేదాన్ని కాదు, మీకు తెలుసో లేదో, నిజంగా చెప్తున్నా. నాకు నా ఇంట్రెస్ట్లు వేరేగా ఉండేవి. మ్యాథమెటిక్స్ అయితే నాకు చచ్చే భయం అండి. మా టీచర్ వల్ల వచ్చింది. టీచర్ అప్పుడు పిక్క పైసలు పెట్టేసేది. అందువల్ల నాకు మ్యాథ్స్ మీద ఒక భయం వచ్చేసింది. కాబట్టి నేనేం చెప్తానంటే, మరి పెద్దయ్యాక నేను పిహెచ్డీ చేశాను, నా ఇంట్రెస్ట్లు నాకున్నాయి. అంటే తెలివితేటలు అంటే మార్కులు కొలమానం కాదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పేరెంట్స్ ఆలోచన ధోరణి ఏ రకంగా ఉండాలంటే, ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేసేసి పక్క వాళ్ళతో కంపేర్ చేసేసి, లేదు నారాయణ చైతన్యాలో జాయిన్ చేసి, వాళ్ళు అమ్మా నేను ఇక్కడ చదవను, నేను ఇంటికి వచ్చేస్తానంటే, లేదు నువ్వు అక్కడే ఉండాలంటే, వాళ్ళు సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళేదాకా సూసైడ్ చేసుకునే వరకు తీసుకెళ్లేలాగా ఉండకూడదు. అసలు ఈ ప్రపంచం మొత్తం మీద చదువులో రాణించకుండా మంచిగా బ్రతికి చూపిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? బోల్డ్ మంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. అసలు చదువుకి మీ తెలివితేటలకి సంబంధం లేదు. మీకు 100 మార్కులు వచ్చినా మీరు బయట ఫెయిల్ అవుతారు. మార్కులు బట్టి పెట్టేసి మార్కులు తెచ్చుకోవడం కాదు. అర్థం చేసుకుని మీరు 50 మార్కులు తెచ్చుకున్నా దట్ ఈస్ ఇనఫ్. అదే చెప్తున్నా. వాడికి 100 వచ్చేసాయి, లేకపోతే వీడికి 80 వచ్చేసాయి. మీకు తెలుసా, ఈ మధ్య కాలంలో నాకు నవ్వు వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళ మనవరాలు ఒక అమ్మాయి, 2 ఏళ్ళు ఆ పిల్లకి, అప్పుడు ఒక 4 ఏళ్ల క్రితం ఇది జరిగింది. వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఆ అమ్మాయి వచ్చింది. ఆ పిల్లని పొద్దున్నుంచి రాత్రి 2 ఏళ్ల పిల్లని, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అందులో ఆ పిల్ల ఏంటంటే ఏకసంతాగ్రాహి. ఆ పిల్లని పొద్దున్నుంచి రాత్రి వరకు రాచి రంపాన్ని పెట్టడమే. ఏమిటి ఆ పిల్లకి అన్నీ నేర్పించేయటమే. నేను అడిగాను, ఏంటమ్మా ఇంతలా చేస్తున్నా? మీకు తెలియదా ఆంటీ, మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు 2 ఏళ్లకి ఎన్ని చేసేస్తున్నారో తెలుసా? ఎవడు చేసేస్తారు 2 ఏళ్లకి? ఇప్పుడు ఆ పిల్ల చేయకపోతే ఏమవుతుందండి? ఆ పిల్ల చదవకపోతే ఏమవుతుంది అని కొంపలు అంటుకుపోతాయా? చదవదు, ఓకే, 2 ఏళ్ళు చదవదు, 5 ఏళ్ళు చదవదు, 10 ఏళ్ల తర్వాత ఆ పిల్లకి చదువు మీద ఇంట్రెస్ట్ రావచ్చు. మీకు రకరకాల కారణాలు ఉంటాయండి పిల్లలు చదవకపోవటానికి. తల్లి తండ్రి జీన్స్ కారణం అవుతుంది. ఇటు 7 తరాలు అటు 7 తరాలు జీన్స్ ఉంటాయి. ఏమో ఎవడో చదవని వాడు ఉండొచ్చు, అది రావచ్చు ఆ పిల్లకి, లేదా పిల్లాడిగా పోలిక రావచ్చు. దానికి ఎవడేం చేస్తాడు? లేదా తండ్రే చదువుకుని ఉండకపోవచ్చు. నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లలు చదివేసేయాలి, నేను సంగీతంలో నేను రాణించలేదు కాబట్టి నా పిల్లలు రాణించేయాలి. ఏంటది? వాళ్ళ మీద రుద్దేసి. మొన్న ఒక IAS చెప్తున్నారు నాకు, వాళ్ళ పిల్లని ఇంజనీరింగ్ చదివించారు వాళ్ళు. ఆ పిల్ల ఇప్పుడు 30 ఏళ్ళ పైనే ఉంటాయి. అమ్మాయి అందుట, నాన్న మీరు నాకు ఇష్టం లేని చదివించారు, మీరు నా కెరీర్ నాశనం చేశారని. ఇప్పుడు అమ్మాయి MA ఇంగ్లీష్ చేసి తను స్టోరీ టెల్లింగ్ చేస్తోంది. ఓకే, ఇక్కడ ఎవరిది తప్పు? కాబట్టి మీరేం చేయాలంటే ఫస్ట్ మీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయించండి, ఏం తప్పు లేదు. ఓకే, అసలు ఈ కాకినాడ ఘటనలో ఏం జరిగింది? ఈ కాకినాడ ఘటనలో ఏం జరిగిందంటే, వాకపల్లి చంద్రశేఖరరావు వాకలపూడిలో ఉంటున్నాడు, తాడేపల్లిగూడానికి చెందిన ఆయన ONGCలో అకౌంటెంట్ గా చేస్తున్నాడండి. చేస్తున్నవాడు మొన్న హోలీ రోజు హోలీ ఆడడానికి ఆఫీస్కి తీసుకెళ్ళాడు,
ఆఫీస్కి తీసుకెళ్ళాడు భార్యని పిల్లల్ని. హోలీ ఆడాక నేను పిల్లలకి యూనిఫామ్ కొలతలు తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చొని భార్యను కూర్చోపెట్టి, పిల్లలు స్కూల్లో పెద్దగా రాణించట్లేదుట. ఏమిటండి 1వ క్లాస్లోను యూకేజీలో ఏం రాణించాలి? ఏమి రాణించరు, వాళ్ళు ఏమి చదవరు, ఏమైతుంది? సో చదవలేదు కాబట్టి, చదవట్లేదు, వాళ్ళు రాణించట్లేదు, మిగతా వాళ్ళ కోపం అవ్వట్లేదని ఆ పిల్లల కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లో ముంచేసి వాళ్ళని చంపేశాడు. అసలు ఇంతకంటే దారుణం ఉంటుందా? మళ్ళా నువ్వు ఆ పిల్లల్ని తీసుకురాగలవా? పోనీ అది చేశాక ఈయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అదేదో ఆయనే చేసుకుని పిల్లల్ని బతికిచ్చినా బాగుండేదిగా. అంటే నీకు అంత బలహీన మనస్కుడు అయితే నువ్వు కౌన్సిలింగ్ అయినా వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, అవునా? కౌన్సిలింగ్కి వెళ్ళాలి. లేదు నీ పిల్లల గురించి నువ్వు వదిలేసి నీ భార్య చూసుకుంటుందని నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సింది. నీకేం రైట్ ఉందయ్యా? నీ పిల్లల్ని చంపే రైట్ ఏముంది నీకు అసలు? ఎంత తప్పది. ఆ పిల్లలు రేపు పొద్దున ఏం ఎక్సెల్ అవుతారో నీకు తెలుసు. ఒకవైపు పిల్లల మరణం, మరోవైపు భర్త మరణంతో ఆ తల్లి నిజంగా ఆ తల్లి శోకం అనేది ఎవడు తీర్చలేదండి. ఆవిడ ఏంటి ఎంతసేపటికి భర్త రావట్లేదు, ఫోన్ చేస్తే తీయట్లేదని కొంతమంది కలీగ్స్ని వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళి కిటికీలోని చూస్తే భర్త ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. లోపలికి వెళ్ళి చూస్తే పిల్లలు కాళ్ళు చేతులు కట్టేసి మొహాలు అంటే తలలు ఆ బకెట్లో ఉన్నాయట పాపం. ఇంకా అంతకంటే తల్లికి వేదన ఏమైనా ఉంటుందండి? అసలు ఒక పిల్లని కనడం ఎంత వేదనండి. అసలు ఎందుకు మీరు అలాంటి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారండి? పెళ్ళిళ్ళు చేసుకోకండి, చేసుకున్న పిల్లల్ని కనకండి, గొడవ లేదు. కన్నాక మీరు వాళ్ళు తెలివితేటలు లేకుండా పుట్టినా, తెలివిగా పుట్టినా దానికి బాధ్యులు మీరే, పిల్లలు కాదు. అవునా కాదా? వాళ్ళు ఎందుకు బాధ్యులు అవుతారండి? మనం మౌల్డ్ చేయాలి వాళ్ళని, కొట్టకుండా తిట్టకుండా పిల్లల్ని పెంచగలగాలి. పెంచలేను అనుకున్నప్పుడు పిల్లలు చాలా ఎక్సెల్ అయిపోవాలి, వీళ్ళు ఏదో ఉద్ధరించేసేయాలి, లేదు ఏదో సంథింగ్ కనిపెట్టేయాలి అనుకుంటే అలా మీకు తెలియదు కదా. ఒక జోక్ ఉంది మీకు తెలుసా? షేక్స్పియర్ దగ్గర ఒక అందమైన అమ్మాయి వెళ్ళి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మీలాంటి తెలివితేటలు నాలాంటి అందంతో పిల్లలు పుడతారు అందుట. అంటే షేక్స్పియర్ అన్నట్ట, ఒకవేళ అది రివర్స్ అయ్యి నా అందము నీ తెలివితేటలు వస్తే ఏం చేస్తావని అడిగట్టు. అంతే కదా, మీరు చెప్పగలరా? ఇప్పుడు మీరు చాలా ఒక అందమైన అమ్మాయి, తెలివైన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటారండి, మీ పిల్లలు చాలా తెలివి తక్కువగా పుడతారు. దానికి అమ్మాయి రెస్పాన్సిబిలిటీ కాదు, మీరు కాదు, ఆ పిల్లలు అంతకంటే కాదు. ఇది జీన్స్ నేను అనేది. కాబట్టి అసలు ఈయన చేసిన దాంట్లో ఈ చంద్రశేఖరరావు అనే అతను, ఇతనికి మానసిక వైకల్యం ఉందేమో అని నా డౌట్. ఇంకా 7 ఏళ్ల పిల్లాడు 6 ఏళ్ల పిల్లాడు ఉద్ధరించేయాలంటే 10th వచ్చాక వాళ్ళకు ఒక పునాది ఏర్పడుతుంది. 10th అనేది ఒక టర్నింగ్ పాయింట్. మీకు 10th లో తెలుస్తుంది వీళ్ళు ఏమైనా కొంచెం చదువుతున్నారా లేదా, లేదు వీళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది. ఇంటర్ అనేది పూర్తిగా తెలుస్తుంది. ఇంటర్లో వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్స్ మీరు చదివించండి, వాళ్ళు ఏం చేస్తారంటే అది చేయించండి. ఇంజనీరే అవ్వక్కర్లేదు, డాక్టరే అవ్వక్కర్లే, అవి చదవకపోతే చచ్చిపోరు పిల్లలు. మీకేమి సొసైటీలో ఇప్పుడు నా పిల్లలు ఇలా చదివేస్తాను సొసైటీ గొప్ప కోసం పిల్లలకి అంటున్నారా, లేదా సొసైటీలో గొప్ప చూపించుకోవడం కోసం వాళ్ళని చంపేస్తున్నారా, లేదా సొసైటీలో గొప్ప చూపించుకోవడం కోసం వాళ్ళని కొట్టి తిట్టేసి నువ్వు ఇదే చెయ్యాలని వాళ్ళు బలవంతంగా రుద్దుతున్నారా? ఇవన్నీ తప్పే కదా. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి? మీరు పిల్లల్ని కన్నాక వాళ్ళని సక్రమంగా పెంచగలగాలి, వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వాలి, ఒక భయం లేని ఒక ఇంట్లో ఒక వాతావరణాన్ని మీరు ఇవ్వగలగాలి. నేను నాన్నగారితో నేను మాట్లాడగలను, అమ్మతో నేను ఫ్రీగా మాట్లాడగలను, నా భావాలు పంచుకోగలను అనేది చిన్నప్పటి నుంచి ఇవ్వండి. మీ అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది అనుకోండి, లెట్ హర్ డూ దట్. నిజమండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళింది నా పిల్ల చిన్నప్పుడు, ప్రీ స్కూల్ అంటాం కదా, ఫస్ట్ టర్మ్ అంతా కూడా తను బయటే ఆడుకునేది. నేను టీచర్కి ఒకటే చెప్పా, నా పిల్లకి చదువు రాకపోయినా నాకు బాధ లేదు, నేను ప్రతి స్కూల్లో అదే చెప్పా. మా అమ్మాయి చదువులో వీక్గా ఉంటే నేను మిమ్మల్ని ఎప్పుడూ బ్లేమ్ చేయను. లెట్ హెర్ ఎంజాయ్ హెర్ ఎడ్యుకేషన్, లెట్ హెర్ ఎంజాయ్ హెర్ క్లాస్. తనకి ఎలా నచ్చితే అలా ఉండగలగాలి. డిసిప్లిన్ లేకపోతే నాకు చెప్పండి, అంతవరకే. మా అమ్మాయి చదవకపోతే మీరు కొట్టకండి, తిట్టకండి, నో ప్రాబ్లం, నేను మిమ్మల్ని బ్లేమ్ చేయను. కానీ అక్కడ బయట ఆడుకుంటూ తను అవన్నీ విని మళ్ళీ కోపం అయింది అంటే తనకి ఆ మెంటల్ బ్యాలెన్స్ రాలేదు. తనకి ఏంటంటే క్లాస్లో కూర్చోటం అనేది అలవాటు కాలే. సెకండ్ టర్మ్కి వచ్చేసరికి షీ ఈజ్ ఏబుల్ టు సిట్ ఇన్ ద క్లాస్. సో మీరు ఆ వాతావరణం కల్పించండి.
మీరు స్కూల్లో నువ్వు ఇలాగే ఉండాలి అని స్ట్రిక్ట్గా రూల్స్ చిన్నప్పుడు పెట్టకండి. కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. కాదు మీ పిల్లలు అలాగే ఉంటారు అనుకుంటే అలాంటి స్కూల్స్ ఉంటాయి. మరీ స్ట్రిక్ట్గా కాకుండా ఉండే స్కూల్స్ ఉంటాయి. మీరు ఎన్నుకోవాలి. మీరు హై లెవెల్లో స్కూల్ ఉండాలి, నా పిల్ల వాడు స్ట్రిక్ట్గా చదివేయాలి అనుకునే స్కూల్స్లో అలాంటి పిల్లలు మీరు జాయిన్ చేయకండి. దానివల్ల ఏమీ నష్టం లేదు. వాళ్ళు అలాంటి వాతావరణంలో పెరిగితే వాళ్ళ మైండ్ వికసిస్తుంది, వాళ్ళ మెదడు వికసించి వాళ్ళకి ఏది నచ్చుతుందో ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎక్సెల్ అవుతారు. ఇది పేరెంట్స్గా మనం చేయాల్సిన పని. మీరు మా తాతగారు చాలా గొప్పవాళ్ళు, అవును గొప్పవాళ్ళు అయితే ఏంటి, ఈ పిల్లాడు గొప్పవాడు కాదు, మామూలుగా ఉంటాడు, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటాడు అనుకుందాం, లేదా ఒక వ్యాపారం చేసి తాతను మించి సంపాదిస్తాడు, ఎవడికి తెలుసు? డెస్టినీ మనకు తెలియదండి. కాబట్టి నేను ఒకటే చెప్తా, చంద్రశేఖరరావు చేసింది చాలా తప్పు. ఆయనకు ఆ హక్కు లేదు, పిల్లల్ని చంపే హక్కు. కాబట్టి ఏ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, పిల్లలు కావాలనుకున్న వాళ్ళైనా, పిల్లల్ని కనాలనుకున్న వాళ్ళైనా, ప్లీజ్ ఒకటే మనం చెప్పేది, మీరు కనండి పిల్లల్ని. కానీ వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలాంటి జీవితాన్ని ఇవ్వగలిగితే కనండి. లేదు పిల్లల్ని కనకండి. లేదు మీకు అలా కాదు నాకు పిల్లలు కలిసి పెళ్ళే చేసుకోకండి. అంతేగాని పెళ్లి చేసుకుని పిల్లల్ని చంపే హక్కు ఏ తల్లి తండ్రికి లేదు. ఇదే మనం చెప్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.